నగరంలో ధర్నాలు రాస్తారోకోలు ఎటువంటి పరిస్థితులు ఉన్నా సరే వీళ్ళు రంగంలోకి దిగితే మొత్తం సీనే మారిపోతుంది. అంతా కంట్రోల్లోకి వస్తుంది. అదే స్విఫ్ట్ ఉమెన్ యాక్షన్ టీం. హైదరాబాద్ పోలీసులు మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యతను ఇస్తూ అందులో భాగంగానే మహిళా పోలీసులతో ఈ కొత్త ఫోర్స్ ని ఏర్పాటు చేశారు. ధర్నాలో పాల్గొన్న మహిళల్ని సురక్షితంగా తరలించడమే కాకుండా వారిని వారు ప్రొటెక్ట్ చేసుకునే విధంగా ఈ టీంని సిద్ధం చేశారు. స్విఫ్ట్ ఉమెన్ యాక్షన్ టీంపై స్పెషల్ స్టోరీ. హైదరాబాద్ నగరంలో ప్రతిరోజు ఎక్కడో చోట ధర్నాలు జరుగుతూనే ఉంటాయి. ఆ ధర్నాలలో మహిళలు కూడా ఎక్కువగా పాల్గొంటూ ఉంటారు. అయితే మహిళలను లిఫ్ట్ చేసేందుకు పోలీసులకు పెద్ద సవాల్గా మారింది. వారి కోసమే ప్రత్యేకంగా మహిళల భద్రత కోసం ఒక స్విఫ్ట్ యాక్షన్ టీంని కూడా సిద్ధం చేశారు హైదరాబాద్ పోలీసులు. అయితే ఎక్కడ ప్రజాక్షేత్రంలో ప్రతికూల పరిస్థితులు ఏర్పడితే వెంటనే మేము అక్కడికి వచ్చి మా తెగువ చూపిస్తామంటూ కూడా స్విఫ్ట్ యాక్షన్ ఉమెన్ టీం చెబుతూ ఉన్నారు. ప్రస్తుతం మనం కార్ హెడ్ క్వార్టర్స్లో ఉన్నాము. వారు ఏ విధంగా సన్నద్ధమయ్యారు, ఏ విధంగా శిక్షణ తీసుకున్నారు, ఇవన్నీ ఈ కథనంలో చూసే ప్రయత్నం చేద్దాం. హైదరాబాద్ లో శాంతి భద్రతలకు అధిక ప్రాధాన్యతనిస్తోంది పోలీస్ శాఖ. నగరంలో పలు సందర్భాల్లో నిరసనలు, ధర్నాలు, రాస్తారోకోలు చేపట్టడం సర్వసాధారణంగా మారిపోయింది. ఆ సమయంలో పోలీసులు ఆందోళనకారులతో వ్యవహరిస్తున్న తీరుపై భిన్నాభిప్రాయాలు వినిపిస్తుంటాయి. ఎక్కడ ధర్నాలు చేసినా మహిళలను ముందు పెట్టి ధర్నాలు చేయడం, ఆ సమయంలో మహిళా నిరసనకారులను అదుపులోకి తీసుకునేటప్పుడు పురుష పోలీసులు తమను ఎలా అరెస్టులు చేస్తారని ప్రశ్నించడం లాంటివి జరుగుతూనే ఉన్నాయి. దీంతో పోలీసులకి మహిళా నిరసనకారులను తరలించడం పెద్ద సవాల్గా మారడంతో ఈ స్వాట్ టీంని తీసుకుని వచ్చారు. ఈ టీం అంతా అందరిలాగానే 9 నెలలు ట్రైనింగ్ తీసుకుంటారు. అయితే వీరు 45 రోజులు అదనంగా కరాటే, క్రావ్ మగా, జిమ్, రన్నింగ్, షీల్డ్ కవరింగ్ తదితర అంశాల్లో శిక్షణ తీసుకుంటారు. మహిళా ఆందోళనకారులను ఎలాంటి ఇబ్బంది కలగకుండా లిఫ్ట్ చేసి వ్యాన్లోకి ఎక్కించడం, వారిని తరలించడం వరకు అన్ని జాగ్రత్తలను పాటించే విధంగా వీరిని సన్నద్ధం చేస్తారు. ఈ 45 రోజుల అదనపు ట్రైనింగ్ ద్వారా వారికి మరింత పట్టు పెరిగిందని మహిళా కానిస్టేబుళ్లు చెబుతున్నారు. మాకు ఈ 45 డేస్ ట్రైనింగ్లో స్ట్రెంథనింగ్, మాకు వివిధ యాక్టివిటీస్ అన్నీ చేయించినారు. క్రమేగా, కరాటే లాంటివన్నీ నేర్పించినారు. ఈ 45 డేస్ ట్రైనింగ్లో మేము లిఫ్టింగ్ కానీ, క్యారియింగ్ కానీ, ఒక విఐపి ఎవాక్యుయేషన్ కానీ, లేకపోతే బందోబస్తు ఉన్నప్పుడు ఎట్లా అలర్ట్గా ఉండాలి అని చెప్పేసి చాలా నేర్చుకున్నాము. దీంట్లో చాలా స్ట్రెంగ్త్ బిల్డ్ చేసాము. మాకు చాలా కాన్ఫిడెన్స్ కూడా పెరిగింది ఈ ట్రైనింగ్లో. ఇందులో స్పెషల్లీ సెల్ఫ్ డిఫెన్స్ బాగా నేర్చుకున్నాం మేము. తాము అన్ని రకాలుగా ఫిట్ అయ్యాకే స్వాట్ టీంలోకి వచ్చామని శిక్షణ పొందిన మహిళా కానిస్టేబుళ్లు చెబుతున్నారు. నిరసనకారులు ఎంత బరువున్నా సులభంగా లిఫ్ట్ చేసేలా మెళకువలు నేర్చుకున్నట్లు తెలిపారు. చీర, డ్రెస్, ఇంకే ఇతర డ్రెస్లలో నిరసనకారులు ఉన్నప్పటికీ వారిని చాకచక్యంగా లిఫ్ట్ చేస్తామని అంటున్నారు. విమెన్ మీద ఫోకస్ అనమాట. విమెన్ మహిళలు ధర్నా చేసినప్పుడు ఎట్లా లిఫ్ట్ చేయాలి, వాళ్ళని ఎట్లా కంట్రోల్ చేయాలి, ఉమెన్ని ఓన్లీ ఉమెన్నే లిఫ్ట్ చేయాలి, మెన్ వాళ్ళని టచ్ చేయకూడదు. అందుకని మా టీం అనేది ఎస్టాబ్లిష్ అయింది. ఈ టీం విమెన్ని శారీ కట్టుకున్నప్పుడు, చుడిదార్ వేసుకున్నప్పుడు, కామన్ డ్రెస్సెస్ వేసుకున్నప్పుడు వాళ్ళని ఎలా లిఫ్ట్ చేయాలి, టెక్నిక్స్ ఎట్లా, వాళ్ళ భద్రతకి ఎలాంటి భంగం కలగకుండా వాళ్ళని లిఫ్ట్ చేయాలి, వెహికల్లో ఎక్కించి పంపించాలి. అలానే దీనిలో భాగంగా మాకు స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్, రన్నింగ్, పుష్అప్స్, చిన్అప్స్, క్రోమేగా, కరాటే, మేము ఫిజికల్గా స్ట్రాంగ్ ఉండడానికి ఇవన్నీ మాకు నేర్పించారు. ముఖ్యంగా మహిళా నిరసనకారుల కోసమే ఈ స్వాట్ టీం ని సిద్ధం చేశారు. సిటీ ఆర్మ్డ్ రిజర్వ్ హెడ్ క్వార్టర్స్ కి చెందిన 2024 మహిళా కానిస్టేబుళ్లతో ఈ టీం ని ఏర్పాటు చేశారు. మొదట ఈ ఫోర్స్ కోసం వారిని అడిగితే ఒక్కరు కూడా ముందుకు రాలేదని, తర్వాత ఒక్కొక్కరిగా చేరి ఇప్పుడు 42 మంది ఈ టీంలో ఉన్నట్లు చెబుతున్నారు. ముందు విల్లింగ్ అడిగినారు. అప్పుడు చాలామంది అంటే కొత్త టీం కదా, ఫిజికల్ స్ట్రెయిన్ అవుతామేమో, లేకపోతే కరేజ్ లేకుండా ముందుకు రాలేరు. కానీ మాకు 45 డేస్ ట్రైనింగ్ ఇచ్చినాక ఇప్పుడు చాలామంది విల్లింగ్ చూపిస్తున్నారు. అంటే ఉమెన్ కూడా అన్నిట్లో ఉండాలి, వాళ్ళు స్ట్రెంథన్ అవుతారు, ఫిజికల్గా ఫిట్ అవుతారు అని ఇప్పుడు చాలామంది విల్లింగ్ ఇస్తున్నారు. మాకు 45 డేస్లో మేము చేసిన యాక్టివిటీస్ అంటే ఇక్కడ ఉన్న జనరల్ డ్యూటీస్లో ఉన్న ప్రతి ఒక్కరు మమ్మల్ని చూసి వాళ్ళు నేర్చుకున్నారనమాట. స్పెషల్గా మేము కూడా ఏంటంటే కరేజ్ కానీ, ప్లస్ అదిగాక టీం వర్క్ చాలా నేర్చుకున్నాం. అంటే 45 డేస్లో మాకు టీం వర్క్ బాగా బిల్డప్ అయిందనమాట. జనరల్ కానిస్టేబుల్స్ తో కాకుండా వీరు స్పెషల్ టీమ్ గా ఏర్పడడంతో ఎక్కడ ఏం జరిగినా వీరిని పంపిస్తున్నట్లు ఆర్ఐ సిద్ధార్థ్ నాయక్ తెలిపారు. వీరిని చూసి మరింత మంది ఈ టీంలో చేరేందుకు ముందుకు వస్తున్నారన్నారు. రానున్న రోజుల్లో ఈ టీంని మరింత బలోపేతం చేస్తామన్నారు. బయట ఎలాంటి పరిస్థితులు ఎదురైనా పోరాడే విధంగా శిక్షణ ఇచ్చినట్లు చెప్పారు. ఫస్ట్ ఈ విధంగా ఇంతకు ముందు ఎక్కడ లేదు. సో వీళ్ళకు ఒక
క్లారిటీ లేదు. వీళ్ళంతా బేసిక్ ట్రైనింగ్ చేసి 9 months చేసిన వాళ్ళే, కానీ ఇట్లాంటి స్పెషల్ ఎక్కడ లేదు కాబట్టి అసలు ఏం చేస్తారో అన్న ఒక అనుమానం ఉండేది వాళ్ళలో. ఈ ట్రైనింగ్ అంతా చేశాక వాళ్ళే మంచి కాన్ఫిడెన్స్ వచ్చి ఆ రోజు సిపి సార్ ముందు వాళ్ళు బైక్ చేయడం కానీ కొన్ని చేశారు. సో ఇప్పుడు వాళ్ళే ఇంకో టీం కూడా మేము ఇంకా చాలామంది కూడా మేము ఇట్లాంటి టీంలో పనిచేస్తామని ముందుకు వస్తున్నారు. అంటే వీళ్ళు వాళ్ళకి ఇన్స్పిరేషన్, వీళ్ళు చేయడం వల్ల వాళ్ళు మేము కూడా ఇలాంటి టీంలో పనిచేస్తే ఇది ఒక ప్రత్యేక యూనిఫామ్ కానీ అందరు గుర్తించడం వల్ల వాళ్ళు కూడా మంచి సంతోషంగా ఇప్పుడు పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు మేడం. మహిళలతో పాటు పురుష నిరసనకారుల్ని అదుపు చేయడం, వారిని అదుపులోకి తీసుకోవడం, ఎలాంటి ఆయుధం లేకుండా శత్రువుతో పోరాడటం, నిరసనల సమయంలో వ్యూహాత్మకంగా వ్యవహరించడం తదితర అంశాల్లో వీరికి శిక్షణ ఇచ్చారు. సిఏఆర్ హెడ్ క్వార్టర్స్ డీసీపీ రక్షితా కృష్ణమూర్తి నేతృత్వంలో పనిచేయనున్న ఈ బృందాలకు ఆర్ఎస్ఐ మౌనిక పర్యవేక్షణలో శిక్షణ ఇచ్చారు. శాంతి భద్రతల పరిరక్షణ కోసం సిద్ధం చేసిన తొలి స్వాట్ బృందం ఈ నెల 3న విధుల్లో చేరింది. మనకు స్పెషల్ ఫోర్స్ ఉండాలి, స్పెషలీ ట్రైన్డ్ ఉండాలి. వారికి ఏ విధంగా హ్యాండిల్ చేయాలో, టెక్నిక్స్ ఏంటి, సెల్ఫ్ డిఫెన్స్లో ఏంటి, లిఫ్టింగ్లో ఏంటి, ఏం చేయాలనేది వారికి ట్రైనింగ్ ఇస్తే గానీ మనము ఇది అధిగమించలేమని ఆ రోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. డీసీపీ సిఆర్ రక్షిత గారు, అదే కాకుండా కిష్టయ్య, ఇతర ఆఫీసర్స్ అందరూ కూడా కృషి చేసి ఈరోజు ఈ ఒక స్వాట్ టీమ్, స్విఫ్ట్ విమెన్ యాక్షన్ టీమ్, స్విఫ్ట్ విమెన్ యాక్షన్ టీమ్ అనేది ఒకటి మేము క్రియేట్ చేశాము. 42 మందితో కూడిన యాక్షన్ టీం, 45 రోజుల పాటు ట్రైనింగ్. ఇది మొత్తంగా కూడా చూసుకుంటే షీ టీమ్స్, ఉమెన్ సేఫ్టీ వింగ్ ఏ విధంగా మహిళల భద్రత కోసం కాపాడుతూ ఉందో, సో అదే విధంగా ఈ స్వాట్ టీం కూడా అదే తోవలో కూడా పనిచేయనుంది. సో మొత్తంగా కూడా చూసుకుంటే ప్రజాక్షేత్రంలో మహిళలకి ఎక్కడ ఇబ్బందులు కలిగినా మేము వెంటనే అక్కడికి వెళ్ళి మా తెగువ చూపిస్తామంటూ కూడా ఈ లేడీ కానిస్టేబుల్స్ చెప్తూ ఉన్నారు. ఇది స్వాట్ టీంకి సంబంధించిన ప్రత్యేక కథనం.